ఒకటో తారీఖు వచ్చిందంటే టెన్షన్గా పింఛన్ వస్తుందని అవ్వతాతలందరికీ గట్టి ధీమా. ఆ పింఛన్ పైసలతోటే మందులు మాకులు తెప్పించుకుంటారు. ఇక మన వాళ్ళు అడిగితే చాక్లెట్లకు బిస్కెట్లకు చిల్లర కూడా ఇస్తుంటారు. ఆ పైసలతోటే వాళ్ళ అవసరాలన్నీ ఒడ్డెక్కించుకుంటారు. ఆ పైసలు ఓడవంగానే మళ్ళెప్పుడు ఒకటో తారీఖు వస్తుందా అని ఆశతోటి ఎదురు చూస్తుంటారు. శాతగాని వయసులో పింఛని మీదనే ఆధారపడి బతుకుతుంటారు. అసొంటి అవ్వతాతల నోట్లే మట్టి కొట్టిండు ఓ పాపకారోడు. ఏం పని చేసిండో చూడుర్రి. వాళ్ళ బిడ్డ దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అయింది కదా. పల్నాడు జిల్లా దాచేపల్లి కాడ ఈడ అవతాతలంతా ఆఫీస్ ముంగట పడిగాపులు కాస్తున్నారు చూసిరా. ఏమిటికి అనుకుంటుర్రు, పింఛన్లు ఇచ్చే అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ గాడు అవతాతలకు ఇవ్వవలసిన పింఛని పైసలను పట్టుకొని జాడపత్త లేకుండా పరారైండట. ఒక్కటి కాదు రెండు కాదు 8,43,000 రూపాయలట. ఇక అవి పట్టుకొని గిల్లయిండట బటేవాజ్ గాడు. ఇక ఒక తారీఖు కదా పింఛన్లు ఇస్తారని ఆశతోటి పొద్దుగాలనే ఆఫీసు పోయిన ముసలోళ్ళకి ఈ సంగతి తెలిసే వరకు గుండెలా బండెత్తేసినట్టు అయిపోయింది. మా నోటి కాడు సొమ్ము గుంజుకొని పోతేవి కదరా, నీకెట్లా న్యాయం అవుతుందిరా ప్రసాదు అనుకుంటా పొట్టు తిట్టుకుంటా దుబ్బెత్తిపోసిరు. ఇక పైన ఆఫీసర్లకు ఫిర్యాదు ఇస్తే 8,43,500 రూపాయలు అతని వద్దే ఉంచుకున్నారు. వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారని తెలిసింది. అతనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం. అవునట, పింఛన్లు ఇచ్చే సంపత్తు లక్ష్మీప్రసాద్ కనిపించకుండా పోయిండని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే ఇచ్చిరట. పెద్ద ఆఫీసర్లతోటి మాట్లాడి ఎట్లయినా ఇవాళ సోమవారం కల్లా పింఛన్లు ఇప్పించతాడు చేస్తా అని పింఛన్దారులకు మాట ఇచ్చాడు మున్సిపల్ కమిషనర్ సారు. ఇక పెద్దసారి చెప్పే వరకు నిరసన పని చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క తారీఖు వచ్చిందంటే జీతం వచ్చినంత టెన్షన్గా పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తున్న ముసలోళ్ళ ముఖంలో సంబరం లేకుండా చేసిండు బద్మాషోడు. వీని తలపాండు వాళ్ళగా దయ్యం పాషం తిన్నదన్నట్టు వీడు మా పైసలకు ఎగబడ్డాడేమే. వాని కొవ్వు గారిపోను వాని కట్లపాము గుట్ట అని మస్తు తిడుతున్నారట ముసలోళ్ళు. వీడు ఇప్పుడే కాదు ప్రతి నెలకి ఇదే మామూలు చేస్తున్నాడని శాపిస్తున్నారు ఊరోళ్ళు అన్నట్టు. పల్నాడు జిల్లా దాచేపల్లి కాడ అయింది వ్యవహారం.